బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మన అందరినీ సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఆ భగవంతుని దయ మీ అందరి ఆశీస్సులతో, అలాగే యూట్యూబ్ ప్లాట్ఫామ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఎంఎంటీవీని లాంచ్ చేస్తున్నాం. సోదరులారా, ఈ రోజున మన సమాజం ఏ రకంగా ఉంది దాన్ని మనం పరిశీలిస్తే ఇందులో 4 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి ఆధ్యాత్మిక, రెండవది చదువు, మూడవది అభివృద్ధి, నాలుగవది మన సమాజం. మొట్టమొదటిది ఆధ్యాత్మిక. ఇక్కడి నుంచి సుమారుగా మనం 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఉన్న గుళ్ళు అప్పుడు లేవు, మసీదులు లేవు, చర్చిలు లేవు, అంత భక్తి లేదు, అంత చదువు లేదు, అంత అభివృద్ధి కూడా లేదు. ఇప్పుడు ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి. భక్తి ప్రకారంగా మనం పూజలు, నమాజులు, ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, మన పుణ్యక్షేత్రాలు ఇవన్నీ పుష్కలంగా మనం చేసుకుంటున్నాం, చేసుకోవాలి కూడా. చదువు విషయానికి వస్తే చిన్న చదువులు కానించి ప్రొఫెసర్ల వరకు, సైంటిస్టుల వరకు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద చదువులు కూడా చదువుకున్నాం, అంత అభివృద్ధి అయింది. మూడవది అభివృద్ధి ప్రారంభం చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ప్రపంచ మానవాళి సాంకేతిక రంగాల్లో, శాస్త్ర రంగాల్లో ఎంతో వేగంగా దూసుకుపోతుంది. అలాగే మనం నవగ్రహాలు దాటి గ్యాలక్సీల వైపు ప్రయాణం వేగంగా సాగుతుంది. అదేవిధంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే అద్భుతాలు మన ఊహకు కూడా అందని విధంగా తయారైంది. కాబట్టి సోదరులారా, మనం ఈ సమాజం ఇంత అభివృద్ధి చెందింది, కానీ ఇటువంటి అభివృద్ధి చెందిన సమాజంలో మన మానవత్వం కోల్పోయి జీవిస్తున్నాం. అది మీకు తెలుసు, మనందరికీ తెలుసు. రోజు రోజుకి క్రైమ్ రేటు పెరుగుతూ పోతుంది సోదరులారా. అదేమిటంటే చిన్న చిన్న పిల్లలపై అఘాత్యాలు, మోసాలు, దాడులు, మారణ హోమాలు, హత్యలు ఇవన్నీ కూడా మనకి రోజు పేపర్లు కానీ మన టీవీ న్యూస్లు కానీ మనం చూస్తున్నాం. ఈ సమాజం మారాలి. కష్టపట్టిన సమాజానికి మనం ఏ రకంగా న్యాయం చేయగలము అనేది ఈ చిన్నపాటి మా ప్రయత్నం. ఈ చిన్నపాటి ప్రయత్నంలో మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా పోక్సో చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చాక ఇంకా ఘోరాలు పెరిగినాయి. ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి సోదరులారా? ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలకి మనం గౌరవిస్తున్నామా? పోలీసుల్ని గౌరవిస్తున్నామా? ప్రభుత్వాల్ని మనం గౌరవిస్తున్నామా? చెప్పండి. ఎప్పుడైతే మనం మన ప్రభుత్వాల్ని మనం గౌరవిస్తామో, మన ఆచరణని ఆచరిస్తూ మన మంచి గుణగుణాలతోటి జీవితం గడుపుతామో, మనం మన భార్య పిల్లల్ని, మన సమాజాన్ని, మన ఊరిని, మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఉన్నతమైన స్థానం కలిగి ఉన్నది అని చెప్పేసి మన పెద్దలు అంటుంటారు. అది బేసిక్గా 100% మన భారతదేశం మంచి సాంప్రదాయబద్ధంగా మన భారతదేశ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మన సమాజాన్ని మనం మార్చాలి. ఎవరు మారుస్తారు? ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని చెప్పేసి మనం ఊరుకుంటే సమాజం ఈ రకంగా ఈ లైంగిక దాడులు తగ్గవు, ఈ హత్యలు తగ్గవు, ఈ క్రైమ్ రేటు తగ్గదు. ఇదంతా మనం ప్రజలు చేసే పని. అందుకే మానవతా మేలుకో అనే ఈ టైటిల్ ఎందుకు పెట్టామంటే మనలో మార్పు రావాలి, అవేర్నెస్ రావాలి. ఈ యొక్క చిన్నపాటి ప్రయత్నమే ఈ మా యొక్క మానవతా మేలుకో టీవీ యొక్క ఉద్దేశం. దాని గురించి మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ, మళ్ళా ఈ వీడియో ద్వారా కాకుండా మళ్ళీ రాబోయే వీడియోల్లో కూడా మీ ముందు వస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.